ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన A6గా ఉన్నారు. ఇక పేర్ని నాని మరోవైపు కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైవి విక్రాంత్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన A6గా ఉన్నారు. ఇక మరోవైపు కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైవి విక్రాంత్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, అయితే ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అక్రమార్షులు ఏది జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ వాదిస్తున్నాం. దాంట్లో కూడా ఈ రోజు అయితే మాత్రం ఒక బలమైన సంఘటన కూడా వైసీపీకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రేషన్ బియ్యం సంబంధించిన వ్యవహారాలు పేర్ని నానికి కూడా హైకోర్టులో ఈ రోజు ముందస్తు బెయిల్ అయితే లభించింది. ఏదైతే ఈ అక్రమంగా రవాణా చేసినటువంటి బియ్యం సంబంధించిన కేసులో A6గా ఉన్నటువంటి పేర్ని నానికి కూడా ఈ రోజు అయితే మాత్రం ముందస్తు బెయిల్ ఏపీ హైకోర్టు కూడా మంజూరు చేసింది. దీంట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడాలు ఉన్నాయో గోడాల్లో కూడా ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా కూడా అక్రమంగా అమ్మకాలు చేసి లావాదేవీలన్నీ కూడా దారి మళ్లించారని చెప్పేసి ఏదైతే ఉన్న దీంట్లో కూడా ఈ రోజు అయితే మాత్రం గత 2-3 నెలల నుంచి కూడా ఈ కేసుపై కూడా ఇటు మచిలీపట్నంలో కోర్టులో కానివచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఎన్నో సార్లు విచారణకి హాజరయ్యారు. దీనిపై కూడా ఎన్నో వాదోపవాదాలు కూడా నడిచిన సందర్భాలు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ కేసులో కూడా ఏదైతే పేర్ని నాని సతీమణి ఉన్నటువంటి జయసుధ కూడా A1గా ఉన్నారు. అదేవిధంగా కూడా A2గా మానస్ ఏదైతే ఆ సంబంధం ఇది బియ్యానికి సంబంధించినటువంటి గూడెం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జైసు మానస్ తేజ, అదేవిధంగా A3గా కోటిరెడ్డి, A4గా మంగారావు, అదేవిధంగా A5 కూడా బాలాంజనేయులు, వీళ్ళందరినీ కూడా ఆ కోర్టులో ఎన్నోసార్లు కూడా తన వాదనలు విన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆ ప్రభుత్వ తరపు లాయర్ కూడా తన వాగ్మూలాలు ఇచ్చారు. అదేవిధంగా కూడా వీళ్ళు కూడా కొంతమందిని అయితే మాత్రం అప్రూవల్ గా చేర్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటే మాజీ మంత్రి పేర్ని నాని కావచ్చు, దాని సతీమణికి కూడా సంబంధించి ముందస్తుగా బెయిల్ హైకోర్టులో వేసినప్పుడు కూడా జయసుధాగా అయితే మాత్రం గతంలోనే బెయిల్ లభించింది. అదేవిధంగా కూడా ఎప్పుడు కూడా పోలీసులకు విచారణకి హాజరు కావాలని చెప్పేసి అయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి బెయిల్ కండిషనల్ బెయిల్ మీద కూడా ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా నేడు కూడా ఇటైపు పేర్ని నానికి సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో పాటుగా పోలీసులకు ఎప్పుడు సహకరించాలి, అదేవిధంగా కూడా పోలీసులు విచారణకు కూడా ప్రత్యేకంగా హాజరు అవ్వాలి అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటైపు హైకోర్టు కూడా ఇచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా దీనిపై కూడా ఈ రోజు ఎదురు పిటిషన్ వేసి బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం లేదంటూ కూడా ఎదురు వెళ్లి పిటిషన్ వేసే ఆస్కారం ఉంది. ఏదైతే కూడా ఇటు పేర్ని నాని బయటికి బెయిల్ పై తిరిగితే మాత్రం ఏదైతే సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సాక్ష్యాలు ఉన్నటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి చెప్పించే అవకాశం ఉండదని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటైపు ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వ తరఫు లాయర్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించే ప్రయత్నం అయితే చేపడతారు. కానీ ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం దీనిపై కూడా కొంచెం సద్వినియోగం జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం వైసీపీ ఏదైతే ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఈ రోజు ప్రధానంగా దీనికి వచ్చిన బెయిల్ పై కూడా వైసీపీకి సానుకూలంగా వచ్చింది. వైసీపీ నాయకులు ఎక్కడా కూడా అక్రమాలు చేయలేదని చెప్పేసి అయితే మాత్రం కూడా వాళ్ళు వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి నేతలు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో కూడా పేర్ని నాని ఈ రోజు సాయంత్రానికి కూడా ముందస్తు బెయిల్ వచ్చిన దానిపై కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి న్యాయం తన పక్షాన ఉందని చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది శివమణికి. అయితే ఈ కేసులో పేర్ని కిట్టు కూడా ఏమైనా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? పేర్ని కిట్టు కూడా కొంత బెయిల్కు ట్రై చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కదా. కిట్టు ఏ స్టేజ్ లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి?
రైట్ శివ, ఇప్పటి వరకు కూడా A1 నుంచి A6 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంతమంది పేర్లు ఉన్నాయి. దీంట్లో కూడా ప్రధానంగా ఇటు పేరుని కుటుంబంలోనే ఈ వ్యవహారాలన్నీ కూడా తిరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇదే A1 గా ఇప్పటికే జయసుధ పేర్నాని సతీమణి జయసుధ అని చేర్చారు. అదేవిధంగా A7 గా అయితే మాత్రం అయితే పేర్నాని ఉన్నారు. అదేవిధంగా కూడా మరికొన్ని అప్రూవల్ వచ్చేసి కూడా ఆ గోడౌన్కి ఈ పేరుని కిట్టుకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ రేషన్ బియ్యం తరలింపులో కూడా పేరుని కిట్టుకు సంబంధించిన వ్యవహారం కూడా ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇటేపు ప్రభుత్వ తరఫు పోలీసులు కానివ్వచ్చు, అదేవిధంగా ఆ శాఖ సంబంధించిన అధికారులు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దీంట్లో కూడా పేరుని కిట్టును కూడా చేర్చారు. దీంతో కూడా పేరుని కిట్టు కూడా ఈ బెయిల్ పై కూడా బెయిల్ తెచ్చుకునేందుకు అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. దానిపై కూడా ఇప్పటికే ఇప్పుడు జిల్లా కోర్టులో అయితే మాత్రం దాని బెయిల్ పిటిషన్ అయితే అప్లై చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ కోర్టులో కనుక తిరస్కరిస్తే మాత్రం దీనిపై కూడా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏదైతే ఈ గోడౌన్ లో నుంచి రేషన్ బియ్యం తరలించారని చెప్పేసి అయితే ఏదైతే ప్రస్తుతానికి అభియోగం అయితే కిట్టుపై ఉందో దానిపై కూడా ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా అన్నింటినీ కూడా క్లియర్ కట్ గా కూడా ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారులు కూడా వెళ్లి విచారణ చేసి కూడా కిట్టుకు కూడా దీంట్లో ప్రణామయం ఉంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రభుత్వ తరపు నుంచి అధికారులు కూడా బలంగా తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు పేరుని నాని కానివచ్చు, జయసుధ కానివచ్చు, కిట్టు కూడా దీంట్లో ఎలాంటి కిట్టుకి సంబంధం లేదు. అలాగే ఈ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసులు మమ్మల్ని ఇరికిస్తున్నారని చెప్పేసి మాత్రం ఇటు పేరుని కుటుంబం కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే పేరుని నాని కూడా గనక కొంతకాలంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి మీరు ఏదైతే రాజకీయంగా చూసుకుంటున్నారో పేరుని నాని మీద చూడాలి అని చెప్పేసి చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నట్లుగా ఇటు పేరుని నాని కూడా చెప్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్లుగా పేరుని నాని అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా కొంత రాజకీయ రగడం జరుగుతూనే ఉంది. కానీ ఈ కేసులో అయితే మాత్రం ప్రధానంగా ఇటు జయసుధ A1 గా ఉన్నప్పటికీ ఇటు A7 అయితే మాత్రం పేరుని నాని ఉన్నారు. కానీ A10 అయితే మాత్రం ఇటు పేరుని కిట్టు కూడా చేరినట్లుగా అయితే మాత్రం సమాచారం ఉంది. దీంతోనే ఇటు పేరుని కిట్టు కూడా ఈ బెయిల్ కోసం అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.